प्रतिबोधितां भगवता नारायणेन स्वयं व्यासेन ग्रथितां पुराणमुनिना मध्ये महाभारतम् अद्वैतामृतवर्षिणीं भगवतीम् अष्टादशाध्यायिनीम् अम्ब त्वामनुसन्दधामि भगवद्गीते भवद्वेषिणी। నిన్న మనం ఉపోద్ఘాతం పూర్తి చేసుకొని మొదటి అధ్యాయంలో ఒక శ్లోకం మాత్రం చదివాము. ఇంకొకసారి చదువుదాం. ఎంతమంది పుస్తకాలు తెచ్చుకున్నారు? తెచ్చుకొని వాళ్ళు చేయొద్దండి, ఊరికినే ఏమన్నావు. తెచ్చుకొని వాళ్ళకి ఒక బోనస్, ఒక ఫెసిలిటీ ఏంటంటే ఇవాళకి మాత్రం ఏంటంటే మీరు చెయ్యెత్తిన వాళ్ళకి ఈ పుస్తకం మన వాలంటీర్స్ తెచ్చిస్తారు, దగ్గర పెట్టుకోండి. అయిపోయిన తర్వాత వెళ్ళేటప్పుడు అక్కడ కౌంటర్లో ఇచ్చేసి వెళ్ళిపోండి. చెయ్యెత్తండి ఒకసారి. వాళ్ళకి ఒకసారి ఆ బుక్స్ అక్కడ ఉన్నాయి. అమ్మ ఉమా అమ్మ, చూడండి, మీరు భగవద్గీత వినాలి చదవాలి అని మారాటం. ఒకసారి మొదటి శ్లోకం చదివి ప్రారంభిద్దాం. ఓం శ్రీకృష్ణ పరబ్రహ్మణే నమః. శ్రీమద్భగవద్గీత భగవద్గీత ఒత్తు భా, అది మహాప్రాణం కింద పొక్కిలి ఉంది కదా, మామూలు బా అని పలకూడదు, భా, ఒత్తు భా. శ్రీమద్భగవద్గీత అథ ప్రథమోధ్యాయః. చూడండి, దా ధ, దాని తర్వాత తా థ, ఒత్తు థ, రెండవ థ అన్నమాట. అథ అథ ప్రథమోధ్యాయః. అర్జున విషాదయోగః. ధృతరాష్ట్ర ఉవాచ ధర్మక్షేత్రే కురుక్షేత్రే సమవేతాయుయుత్సవః. మామకాః పాండవాశ్చైవ కిమకుర్వత సంజయ. ధృతరాష్ట్ర ఉవాచ ధర్మక్షేత్రే కురుక్షేత్రే సమవేతాయుయుత్సవః. మామకాః పాండవాశ్చైవ కిమకుర్వత సంజయ. మొట్టమొదట శ్రీకృష్ణ పరమాత్మని స్మరిస్తూ శ్రీకృష్ణ పరబ్రహ్మణే నమః అని ఆయనకి నమస్కారం చేస్తూ ఇప్పుడు చదవబోయేటటువంటి విషయం శ్రీమద్ భగవద్గీత చెప్పుకొని అథ ప్రథమోధ్యాయ. ఇప్పుడు చదవబోయేటటువంటిది మొదటి అధ్యాయము, ప్రథమ అధ్యాయము. దానికి ఒక పేరు పెట్టారు ఇక్కడ. ఏమిటి? అర్జున విషాద యోగ. అర్జునుడు విషాదంలో
ఇక్కడ ఏంటంటే ఇంతకుముందు కూడా మనం ఒకసారి చెప్పుకున్నాం పునశ్చరణ. మొత్తం ఉన్న 18 అధ్యాయాలకి కూడా 18 యోగాలు, రకరకాల యోగాలు వస్తూ ఉంటాయి మనకి. అర్జున విషాద యోగం, సాంఖ్యయోగం, కర్మయోగం, ఇలా 18 అధ్యాయాలు 18 యోగాలు అన్నమాట ఇవన్నీ. సో అసలు యోగము అనేటువంటి పదం ఎలా వస్తుందనేది ఒకసారి చూద్దాం. యుజ్ అనే ధాతువు అనమాట. సంస్కృతంలో ధాతువులు ఉంటాయి, అంటే ఆరిజిన్, ఆ పదం యొక్క ప్రారంభం ఎక్కడైంది అనేటువంటిది ధాతువులు అంటారు. సో యుజ్ అనేటువంటి పదం నుంచి వస్తుంది యోగం. అక్కడ యోగం అంటే ఏంటంటే కలయిక, కలయిక, రెండు కలిస్తే యోగం అని అన్నారు అన్నమాట. సో ఇక్కడ కూడా ఏంటంటే కలయిక. మీరు ఏ యోగం అన్నా చేయండి, మరి హఠయోగం, క్రియాయోగం, బోళ్ళని అనేక రకాల యోగాలు ఉన్నాయి. ఈ యోగాలన్నీ ఏం చేస్తాయంటే, ఇంతకుముందు మనం చెప్పుకున్నాం అనుసంధానము అనేటువంటి పదం యొక్క అర్థం చెప్పుకున్నాం. సేమ్ అదే ఇక్కడ యోగము. కాబట్టి జీవుణ్ణి పరమాత్మతో కలిపేటటువంటిది ఏదైతే ఉందో, ఐక్యం చేసేటటువంటి, మన భాషలో చెప్పుకోవాలంటే భగవంతుడికి భక్తుడికి అనుసంధానం, అది యోగం అన్నమాట. అంబికా దర్బార్ బతి గుర్తు రాకూడదు, యోగం గుర్తు రావాలి. అది యోగం. ఇది కూడా యోగమే కదా. మొట్టమొదటి రోజునే మనకి ఎవరు స్వామి సర్వేశానందజీ చెప్పారనమాట. అంటే మామూలుగా ఎవడన్నా ఏడిస్తే ఏమంటారట, ఏమంటారు ఎవరన్నా ఏడిస్తే, ఏం రోగం రా అంటారు. కానీ అర్జునుడు ఏడిస్తే అది యోగం అయిపోయింది. ఎందుకని యోగం అయింది? భగవంతుడి కోసం ఏడ్చాడు, భగవంతుడి దగ్గర ఏడ్చాడు కాబట్టి. అందుకని అర్జున విషాద యోగము దీంతో ప్రారంభమైంది. ఈ అధ్యాయాల పేర్లన్నీ కూడా ఎలా నిర్ణయించారంటే, వాస్తవంగా మహాభారతంలో ఈ అధ్యాయాలకి ఇలాంటి పేర్లు లేవు, వాస్తవ మహాభారతంలో. కానీ ఇక్కడ మనం చదువుకునేటటువంటిది ఏంటంటే, భగవద్గీత అనేటువంటి ఒక శాస్త్రం. ఇది ఎలాంటి శాస్త్రమో దీనికి ఒక పేరు పెట్టారు, శోకమోహ నివృత్త్యర్థం గీతాశాస్త్రం. రెండిటిని తొలగించేటటువంటిది. ఒకటి శోకం, శోకం అంటే దుఃఖం, మోహం, మోహాన్ని అంటే కన్ఫ్యూజన్ ఏదైతే ఉందో దాన్ని తొలగించేటటువంటిది శోకమోహ నివృత్త్యర్థం గీతాశాస్త్రం. కాబట్టి ఈ శోకమోహాల్ని తొలగించేటటువంటి గీతాశాస్త్రం ఏదైతే ఉందో దాంట్లో ఇది ఈ 18 అధ్యాయాలకి ఒక శాస్త్రం అనేటువంటి పేరు పెట్టారు. కాబట్టి ఒక్కొక్క అధ్యాయానికి ఒక్కొక్క పేరు పెడితే మంచిది అని ఆలోచించి ఏం చేశారు, ఆ అధ్యాయంలో చెప్పబడినటువంటి కంటెంట్, విషయం ఏదైతే ఉందో ఆ విషయాన్ని ఆధారంగా చేసుకుని అధ్యాయానికి పేరు పెట్టారు. ఇక్కడ అర్జునుడు విషాదంలో యోగంలో ఉన్నాడు కాబట్టి అర్జున విషాద యోగము అని పేరు పెట్టారు. వాస్తవంగా ఏంటంటే, ఈ మొదటి అధ్యాయం ఏదైతే ఉందో, ఈ అర్జున విషాదం యోగం ఏదైతే ఉందో, ఇంతకు ముందు మనం ప్రస్తావించినటువంటి ప్రస్థానత్రయము, అంటే భగవద్గీత, ఉపనిషత్తులు, బ్రహ్మసూత్రాలు, వేటికైతే శంకరాచార్యుల వారు, మధ్వాచార్యుల వారు వీళ్ళందరూ కూడా భాష్యాలు రాశారో, వ్యాఖ్యానాలు రాశారో, దాంట్లో ఈ మొదటి అధ్యాయానికి వాళ్ళు వ్యాఖ్యానం రాయలేదు. శంకర భాష్యంలో మొదటి అధ్యాయానికి వ్యాఖ్యానం శంకరాచార్యుల వారు రాయలేదు. ఎందుకనంటే వాస్తవంగా ఇది కథలో భాగం, దీంట్లో వేదాంతం ఏం కనిపించదు. అర్జునుడి యొక్క ఏడుపు తప్ప ఇంతకు మించి వేదాంతం అనేటువంటి దీంట్లో, ఆధ్యాత్మికత అనేటువంటిది ఏది కనిపించదు దీంట్లో. కానీ ఇది ఎలాంటి అధ్యాయం అంటే, 2వ అధ్యాయం నుంచి చెప్పబోయేటటువంటి అత్యంత ఉత్కృష్టమైనటువంటి ఆధ్యాత్మిక జ్ఞానం ఏదైతే ఉందో ఆ జ్ఞానానికి మహాభారత మహాకావ్యంలో ఉండేటటువంటి కథని రెండిటిని అనుసంధానం చేసేటటువంటి అధ్యాయం ఇది, రెండిటిని కలిపేటటువంటి అధ్యాయం. కాబట్టి దీంట్లో కథలో భాగంగా నెమ్మదిగా ఈ మొదటి అధ్యాయంలో స్లోగా మన్ని వేదాంతం వైపు తీసుకురావడం జరుగుతుంది. అందుకని దీనికి పెద్దగా విశిష్టత అంటూ ఏమీ లేదు. కానీ ఈ అధ్యాయం లేకపోతే భగవద్గీత లేదు. కథాపరంగా చూసినప్పుడు ఇది కథ మాత్రమే, వేదాంతపరంగా చూసినప్పుడు ఇది ఓన్లీ కనెక్షన్. భారతానికి భగవద్గీతకి మొదటి అధ్యాయం అనేటువంటిది ఒక కనెక్షన్ లాంటిది అన్నమాట. ఈ అధ్యాయంలోకి వచ్చే ముందు ఇప్పుడు మనం చదివాం ధృతరాష్ట్ర ఉవాచ. ధృతరాష్ట్రుడితోటి ప్రారంభమైంది ఈ భగవద్గీత. ఏ వ్యాస ఉవాచో, ఏ భగవాన్ ఉవాచో, ఏదో అలా ఉంటే బాగుండేది. ఎవరితో మొదలుపెట్టారు? ధృతరాష్ట్ర ఉవాచ. పోయి కర్మగాలి ఇంత అద్భుతమైనటువంటి ఈ భగవద్గీతని ధృతరాష్ట్రుడు అన్నటువంటి మాటతోటి మొదలుపెట్టారు.
కానీ దాంట్లో ఒక ఆంతర్యం ఉంది, దాన్ని అర్థం చేసుకోవాలి మనం. ఏమిటి అంటే దీని కొంచెం ముందు ఏం జరిగిందో తెలుసుకుంటే ఇది ఈజీ అవుతుంది మనకి తెలుసు మహాభారతం. దాంట్లో పాండవులు మాయాజూదంలో ఓడిపోవటం కూడా కాదండి, ఓడింపబడటం. కరెక్ట్గా చెప్పిన ఓడింపబడ్డారు వాళ్ళు కదా, మాయాజూదంలో ఓడిపోయారు, ద్రౌపదిని చెరబట్టారు. ఇదంతా జరిగిపోయింది మనకి తెలుసు. దాంట్లో భాగంగా అక్కడ ఉన్నటువంటి ఆ నియమాలకు అనుసారంగా వీళ్ళని ఎగ్జైల్ చేసి వీళ్ళందరినీ కూడా దీనికి పంపించారు. అరణ్యవాసం, అజ్ఞాతవాసం అయిపోయింది. వాళ్ళు పెట్టినటువంటి కండిషన్స్ ప్రకారం అరణ్యవాసం, అజ్ఞాతవాసాలు అయిపోయిన తర్వాత అయిపోయింది కదయ్యా, దీంట్లో అగ్రిమెంట్ ప్రకారం అయిపోయింది కదా, మరి మా రాజ్యాలు మాకు ఇస్తే మేము పాలించుకుంటామన్నారు. నథింగ్ డూయింగ్, ఇవ్వమన్నారు కౌరవులు. సూది మోపినంత స్థలం కూడా ఇవ్వమన్నారు వాళ్ళు. పోనీ ఒక 5 రాజ్యాలన్నా ఇవ్వండి మేము పాలించుకుంటాం, 5 ఊళ్ళన్నా ఇవ్వండి పాలించుకుంటాం అన్నారు. ఇవ్వలేదు. అంత ఘోరమైనటువంటి ఒక దౌర్భాగ్యమైనటువంటి స్థితికి వెళ్ళిపోయారు కౌరవులు. వీళ్ళని ఎలాగైనా సరే అణగదొక్కాలి, వీళ్ళు రాజ్యంలో లేకుండా చెయ్యాలి, రాజ్యాన్ని మనమే ఏలాలి అనేటువంటి ఒక దురుద్దేశం వాళ్ళకి. రాజ్యకాంక్ష, అధికారకాంక్ష. ఇన్నాళ్ళు పాలించారు వాళ్ళు, పాండవులు లేనటువంటి, ఇప్పుడు వదులుకోవాలంటే బాధ వాళ్ళకి. అందుకని ఏమైంది, అనేక రకాలైనటువంటి ప్రయత్నాలు జరిగాయి. ఆ రోజుల్లో అందుబాటులో ఉన్నటువంటి ప్రయత్నాలన్నీ చక్కగా శ్రీకృష్ణుడు వెళ్ళాడు, రాయబారం 1-2 సార్లు జరిగింది, ఇటువైపు నుంచి సంజయుడు వెళ్ళాడు, రాయబారం జరిగింది. అన్ని రకాలుగా ఎన్ని రకాల రాయబారాలు జరిగి ఎన్ని డిస్కషన్స్ జరిగినా కానీ ఫైనల్గా చివరికి వచ్చేసరికి ఒకటే నిర్ణయించుకున్నారు, ఏంటది, యుద్ధం. ఇంక దీంట్లో వేరే మార్గం లేదు, అన్నీ ఫెయిల్ అయిపోయినాయి, యుద్ధానికి వచ్చేసారు. కాబట్టి ఈ యుద్ధం ఎక్కడ జరగాలి, పూర్వకాలం చక్కగా అన్నీ డిసైడ్ చేసుకునేవాళ్ళు కొట్టుకోవడానికి కూడా. ఇప్పుడు 2 వర్గాల మధ్యలో ఘర్షణ ఇది. పోనీ ఎవరు బయట వాళ్ళ అంటే బయట వాళ్ళేం కాదు, అంతా అన్నదమ్ములే వాళ్ళు, అంతా దాయాదులు వాళ్ళు. కాబట్టి ఎక్కడ కొట్టుకుందాం అంతా ముందే డిస్కషన్స్ చేసుకుంటారనమాట. పలానా చోట కొట్టుకుందాం, పలానా ప్లేస్లో కొట్టుకుందాం. దానికి కొన్ని నియమాలు కూడా ఉన్నాయండి. పొద్దున్నే సూర్యోదయం తర్వాత మొదలు పెట్టాలి, సూర్యాస్తమయంకంతా ఆపేసేయాలి, రథిగుడితోనే యుద్ధం చేయాలి, అర్ధరథిగుడితోనే యుద్ధం చేయాలి, గదా యుద్ధం వాడు గదాధారితోనే యుద్ధం చేయాలి, ఎవడు పడితే ఎవడు వాడు కొట్టుకోవటాలు అవన్నీ ఉండవు. చాలా నియమాలు ఉంటాయి దాంట్లో. ఎందుకని, ధర్మం కోసం పోరాటం అనుకుంటాడు, అధర్మం చేసేవాడు కూడా ధర్మమే అనుకుంటాడు వాడు. అటువంటి పరిస్థితుల్లో ఇక చివరికి యుద్ధం అనేటువంటిది అనివార్యమైపోయినటువంటి పరిస్థితి. ఆ పరిస్థితుల్లో యుద్ధం ప్రారంభమైపోయింది. యుద్ధం ప్రారంభమైపోయిన తర్వాత 10వ రోజున భీష్మాచార్యులు వారు పడిపోయారు. అప్పటిదాకా భీష్ముడు యుద్ధం చేసిన తర్వాత భీష్మాచార్యుల వారిని పడగొట్టడం అంత ఈజీ కాదు. కానీ అర్జునుడు ఒక చిన్న ఇది చేసి ట్రిక్ చేసి బృహన్ ఆవిడ పేరేమిటి, ఆవిడ యొక్క సహాయం తీసుకుని మొత్తానికి ఆయన్ని కూల్చేశారు. శరపరంపర అసలు అర్జునుడి చేతిలో నుంచి వరుసగా వదిలినటువంటి బాణాలకి భీష్ముడే ఆశ్చర్యపోయాడట. ఆ రోజున తట్టుకోలేకపోయాడు, ఆయన పడిపోయాడు. ఇక్కడ ఏంటంటే విశేషం ఏంటంటే దీంట్లో ఈ ధృతరాష్ట్రుడు ఎవరైతే ఉన్నారో, అంటే కౌరవుల యొక్క తండ్రి ఎవరైతే ఉన్నారో, ఇతనికి 100 మంది కొడుకుల మీద నమ్మకం లేదండి. యుద్ధంలో గెలుస్తారన్న నమ్మకం ధృతరాష్ట్రుడికి తన కొడుకులు అస్సలు లేనే లేదు. నమ్మకం అంతా ఎవరి మీద అంటే భీష్ముడి మీద. భీష్ముడు కనుక బతికుంటే కౌరవులు గెలుస్తారు అనేటువంటి ఒక నమ్మకాన్ని పెట్టుకుని కూర్చున్నాడు ధృతరాష్ట్రుడు. ఇక్కడ జరిగినటువంటిది ఏంటి, ఎవరి మీద అయితే తను నమ్మకం పెట్టుకున్నాడో, ఎవరిని నమ్మాడో అటువంటి భీష్మాచార్యుల వారే ఇప్పుడు పడిపోయారు యుద్ధంలో. ఆయనకు ఒక అంపశయ్య, ఆయనకు ఒక వరం కూడా ఉంది. ఏంటి, ఆయనకి ఎప్పుడు కావాలంటే అప్పుడు మరణం తెచ్చుకునేటటువంటి ఒక అవకాశం కూడా ఉంది. అందుకని ఆ అంపశయ్య మీద పడుకున్నాడు ఆయన, పడుకోబెట్టేశారు ఆయనకి. అది కూడా బాణాలతో తయారైనటువంటి అంపశయ్య, అది దాని మీద పడుకున్నాడు ఆయన. అప్పుడు ఒక్కసారి ఈ విషయం తెలుసుకున్నటువంటి ధృతరాష్ట్రుడు కంగారు పడిపోయాడు. అప్పటిదాకా అడగలేదు చూడండి, అప్పటిదాకా ఏం మాట్లాడలే ధృతరాష్ట్రుడు. ఎప్పుడైతే భీష్ముడు పడిపోయాడో వెంటనే సంజయుడిని పిలిచాడు. సంజయుడిని ఎందుకు పిలిచారు అంటే, కథలో ఉన్నటువంటి ఇదేంటంటే, వ్యాసుల వారు సంజయుడికి ఒక వరం ఇచ్చారు. ఏంటా వరము అంటే,
దివ్య దృష్టి. ఎందుకని ఇచ్చారు అంటే, ఇక్కడ ఈ కౌరవుల యొక్క తండ్రి ధృతరాష్ట్రుడు ఎవరైతే ఉన్నారో అతను గుడ్డివాడు, చూడలేడు, వృద్ధుడు, యుద్ధ రంగంలోకి వెళ్ళి యుద్ధం చేసేటటువంటి కెపాసిటీ కానీ అక్కడికి వెళ్ళి చూసేటటువంటి ఇది కానీ శక్తి కానీ ఆయనకి లేదు. లేనప్పుడు ఏం చేశాడు, అతను అంతఃపురంలోనే ఉండాలి అని డిసైడ్ అయిపోయాడు. మరి తండ్రి కదా ఎంతైనా, కాబట్టి అక్కడ ఏం జరుగుతోంది తెలుసుకోవాలనేటువంటి ఒక ఆరాటం. కాబట్టి సంజయుడికి వ్యాసుల వారు ఒక వరం ఇచ్చారు, దివ్య దృష్టి. ఏంటి, ఇక్కడే కూర్చో, ఆయన ఎప్పుడు అడిగితే అప్పుడు యుద్ధ రంగంలో ఏం జరుగుతోందో నువ్వు నీ దివ్య దృష్టితోటి, అది కూడా టెంపరీగా ఇచ్చాడండి, పర్మనెంట్గా ఇవ్వాల, కేవలం ఆ యుద్ధం చూడటం వరకే, తర్వాత లేదు ఆ శక్తి ఇచ్చి ఆ యుద్ధ రంగంలో ఏం జరుగుతోందో అదంతా ధృతరాష్ట్రుడికి ఎప్పటికప్పుడు అప్డేట్ చేస్తూ ఉండు అన్నాడు. కానీ ధృతరాష్ట్రుడికి ఏంటంటే ఏం పర్వాలా, భీష్ముడు ఉన్నాడు కదా, ఏం కాదు అని. కానీ జరిగింది ఏంటి, భీష్ముడే పడిపోయిన తర్వాత ఇక అప్పుడు సడన్గా మేల్కొని సంజయుడిని పిలిచి, సంజయ రా, అసలు ఏం జరిగిందో చెప్పు. ఏమని అడుగుతున్నాడు, ప్రశ్న ఎంత బాగుందో చూడండి. ధృతరాష్ట్ర ఉవాచ, ఎలాంటి వాడినా, జన్మతః అంధుడు, పుట్టుకతో గుడ్డివాడిన. ఈయన అడుగుతున్నటువంటి ప్రశ్న ఏమని అడుగుతున్నాడు ఈయన, ధర్మక్షేత్రే కురుక్షేత్రే, కురుక్షేత్రము. అయితే ఈ కురుక్షేత్రం ఎలాంటి కురుక్షేత్రం, అది ధర్మక్షేత్రము. ధర్మక్షేత్రమైనటువంటి కురుక్షేత్రంలో సమవేతా యుయుత్సవ, వాళ్ళందరూ కూడా కలిశారు. యుయుత్సవ, దేనికోసం కలుసుకున్నారు అక్కడ అందరూ, యుయుత్సవ, యుద్ధం చేయడం కోసం, యుద్ధం చెయ్యాలనేటువంటి ఆరాటంతో, యుద్ధం చెయ్యాలనేటువంటి ఉత్సుకతతోటి అందరూ ఒక దగ్గరికి చేరుకున్నారు. ఎవరెవరయ్యా ఇంతకీ వాళ్ళు, మామకాహ పాండవాహ చైవ. మామకాహ దాంట్లో మళ్ళా చూడండి, ఈ అంధుడైనటువంటి ఈ రాజుకి ధృతరాష్ట్రుడికి ఏమంటాడు, వాళ్ళనేమో పాండవులు అన్నాడు, పాండవాహ, పాండుపుత్రుల్ని పాండవాహ అన్నాడు. ఇక్కడ కౌరవాహ అని అనలేదు, మామకాహ, నా వాళ్ళు, నా చూ మనం కూడా అన్నాం, నా వాళ్ళు, మా వాడండి, మా అబ్బాయి అండి, మా భార్య అండి, నా 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 కారండి, నా ఇల్లండి, ఎంత ఆనందమో చెప్పుకోవడానికి మనకి. నాదండి, నా వాళ్ళండి. విచిత్రం ఏంటంటే, అనంతపురంలో మీరు ఎవరినన్నా కదపండి, సార్ పలానా ఆయన అండి, వాడా మనోడే, ప్రతివాడు మనోడే, నాకు తెలుసు, వాడా, నేను చిన్నప్పుడు వాడు, క్లాస్మేట్స్, ఎవరినన్నా కదపండి ఇదే చెప్తారు అనంతపురంలో. ఎందుకనంటే అందరూ కలిసి చదువుకున్నారు, అందరూ నా వాళ్ళు అనేటువంటి భావన. ఇక్కడ కూడా నా కుమారులు అన్నారు, నా వాళ్ళు, పాండవులు, వీళ్ళందరూ కూడా కలిసి కిం అకుర్వత, ఏం చేస్తున్నారు అక్కడ వీళ్ళందరూ కలిసి, ఎక్కడ, ధర్మక్షేత్రమైనటువంటి కురుక్షేత్రంలో యుద్ధం చెయ్యాలనేటువంటి ఉత్సాహంతో వెళ్ళినటువంటి కౌరవులు పాండవులు ఏం చేస్తున్నారయ్యా అని అడిగాడు. సడన్గా వచ్చింది క్వశ్చన్. ఎందుకని అంటే, సంజయుడు కెమెరా పెట్టుకొని కూర్చున్నాడు, లైవ్ టెలికాస్ట్ అనమాట. మనకు అంతే కదండి, ఏదైనా క్రికెట్ మ్యాచ్లు అవి జరిగాయనుకోండి, మనం వెళ్ళి క్రికెట్ మ్యాచ్ చూడాల్సిన పల్లె, అక్కడ కెమెరాలు ఉంటాయి. మనం ఇంట్లో కూర్చుని ఏదో పెట్టుకుంటే, ఆ ఛానల్స్ పెట్టుకుంటే ఆ క్రికెట్ మ్యాచ్ మనం చూడొచ్చు అనమాట. సేమ్ అంతే, లైవ్ టెలికాస్ట్ ఇస్తున్నాడు సంజయుడు. కాబట్టి సంజయుడిని పిలిచి అడిగాడు. ఇక్కడ ఒకటి గుర్తుపెట్టుకోండి, ఈ పేరు ఒకసారి చూడండి, ఎలాంటి పేరు అది, ధృత రాష్ట్రుడు. మామూలుగా సంస్కృతంలో ఏంటంటే, మనకి భారతదేశం ఉందనుకోండి, భారతదేశము అంటాం మనం, భారతదేశం. ఈ దేశంలో, ఈ దేశాన్ని అంతటినీ కూడా ఏమేం కలిపితే దేశాలు ఇవన్నీ, ఏ దేశం ఏమేం కలిపితే ఈ దేశం అంటాం మనం, రాష్ట్రాలు ఉంటాయి. రాష్ట్రాలు, అనేక రాష్ట్రాలన్నీ కలిపితే దీంట్లో మళ్ళా సౌత్ ఇండియా, నార్త్ ఇండియా, నార్త్ ఈస్ట్, ఇట్లా ఏవో మనం విడదీసుకున్నాం. బట్ ఇవన్నీ రాష్ట్రాలు. కానీ వాస్తవంగా సంస్కృతంలో రాష్ట్రము అంటేనే దేశం, హిందూ రాష్ట్రము అంటే హిందూ దేశం అని అర్థం. ఇది సంస్కృతంలో చెప్పబడింది. అది రాష్ట్రము అంటే దేశం. కాబట్టి ఇక్కడ ధృత రాష్ట్రము అంటే దేశాన్ని, దేశం యొక్క పరిపాలనని, దేశం యొక్క అధికారాన్ని కూడా
ధృతం గట్టిగా పట్టుకుని కూర్చున్నటువంటి వాడు, వదలనటువంటి వాడు, తనకి సంబంధం లేకపోయినా సరే, తన అవసరం లేకపోయినా సరే, తన కుమారులకు కూడా సంబంధం లేకపోయినా సరే వాటిని పాండవులకు ఇవ్వకుండా తన చెప్పు చేతుల్లో పెట్టుకుందామని దుర్బుద్ధితో ఆలోచించేటటువంటి వాడు కాబట్టి ధృతరాష్ట్రుడు గట్టిగా పట్టుకుని కూర్చున్నాడు, వదిలిపెట్టట్లేదు. ఆ గట్టిగా పట్టుకుని కూర్చున్నాడు కాబట్టి ఎన్ని అనర్థాలు జరిగాయో చూడండి. ఆ రోజునే కనుక ధృతరాష్ట్రుడు తలుచుకొని ఉంటే మాయాజూదాన్ని ఆపగలిగి ఉండేవాడు. తెలీదా మాయాజూదం జరుగుతోందని? మాయాజూదంలో ద్రౌపదిని చెరబట్టారు, అది తప్పు అని కూడా చెప్పలేకపోయాడు. ఎందుకని? రాజ్యాధికారం, రాజ్యకాంక్ష. అనేక తప్పులు జరిగాయి, అన్నిటినీ కూడా చూస్తూ కూర్చున్నాడు. ఏ రోజు కూడా తన కొడుకుల్ని మందలించలేదు తప్పు ఇది అని. ఎందుకని? రాజ్యాధికారం, రాజ్యకాంక్ష. ధృతరాష్ట్రము, పైగా అంధుడు. అటువంటి వాడు అడిగినటువంటి ప్రశ్న, ఇక్కడ అంధుడు యొక్క ప్రశ్నతో ఎందుకు మొదలుపెట్టారు అని అంటే, అంధత్వము అంటే ఏంటంటే శారీరకమైనటువంటి అంధత్వం. అంటే కళ్ళు కనిపించకపోవడం. మనం గుడ్డివాళ్ళు అంటాం, కళ్ళు కనిపించవు, అంధుడు కదా. అయితే వాస్తవంగా ఏంటంటే ఆధ్యాత్మికంగా చూసుకున్నప్పుడు జ్ఞానం లేకపోవడమే అంధత్వం. ఎవరికైతే జ్ఞానం లేదో వాళ్ళందరూ కూడా కళ్ళు ఉన్నా కానీ అంధులు వాళ్ళంతా. ఇక్కడ కూడా ఏంటి, అమితమైనటువంటి జ్ఞానం ఉన్నటువంటి వాడే. ధృతరాష్ట్రుడికి తెలియనటువంటి జ్ఞానం ఏం లేదండి. ధృతరాష్ట్రుడికి జ్ఞానం ఉంది, కానీ ఉపయోగించుకోలేనటువంటి తెలివి తక్కువతనం ఆ జ్ఞానాన్ని. ఎందుకని? కళ్ళు మూసుకుపోయాయి, అజ్ఞానంతో కళ్ళు మూసుకుపోయాయి. కృష్ణుడి యొక్క శక్తి ఏంటో తెలుసు, భీష్మాచార్యుల యొక్క శక్తి ఏంటో తెలుసు, తన కొడుకుల యొక్క శక్తి ఏంటో తెలుసు, పాండవుల యొక్క శక్తియుక్తులు తెలుసు, ధర్మరాజు యొక్క ధర్మం కూడా తెలుసు, అన్నీ తెలుసు అతనికి. అయినా కూడా అజ్ఞానం అనేటువంటిది ఆవరించింది, అంధకారంలోకి వెళ్ళిపోయాడు. కాబట్టి ఇక్కడ ఒక అజ్ఞానిని ముందు పెట్టారు. ఎందుకని అజ్ఞానిని ఎందుకు ముందు పెట్టారు, అంధుణ్ణి ఎందుకు ముందు పెట్టారు అంటే, తర్వాత అందించబోయేటటువంటిదంతా కూడా జ్ఞానం. కాబట్టి జ్ఞానం అనేటువంటిది ఎవరికి అవసరం? అజ్ఞానంలో ఉన్నటువంటి వాడికి అవసరం. జ్ఞానంలో ఉన్నవాడికి జ్ఞానం ఎందుకండి? జ్ఞానం తెలిసినటువంటి వాడికి జ్ఞానంతో పనే ఉంది. అజ్ఞానంలో ఉన్నటువంటి వాడికి జ్ఞానం యొక్క ఆవశ్యకత ఉంటుంది. కాబట్టి ఈ అజ్ఞానంలో ఉన్నటువంటిది, అంధకారంలో ఉన్నటువంటి వాడిని ముందు పెట్టి అతని చేత ఒక ప్రశ్న అడిగించారు. అదే ఈ ప్రశ్న ఏంటి? మామకాహ పాండవాశ్చైవ కిమకుర్వత. వాస్తవంగా పాండవులు కౌరవులు అక్కడ కొట్టుకోవడానికి వెళ్ళారు, ఏం చేస్తున్నారు అనేటువంటి దానికన్నా అసలు అడగవలసినటువంటి ప్రశ్న ఏంటంటే, ధర్మానికి అధర్మానికి మధ్యలో యుద్ధం జరుగుతోంది, అక్కడ ఏం జరుగుతోంది అని అడిగి ఉండాల్సింది కదా. అధర్మాన్ని నమ్ముకున్నటువంటి వాళ్ళు కౌరవులైతే, ధర్మాన్ని నమ్ముకున్నటువంటి వాళ్ళు పాండవులు. భగవంతుడిని వ్యతిరేకించినటువంటి వాళ్ళు కౌరవులైతే, భగవంతుడి యొక్క సహాయాన్ని అర్థించినటువంటి వాళ్ళు పాండవులు. ఎందుకని? ధర్మం తెలిసినటువంటి వాళ్ళు కాబట్టి. మనందరికీ తెలుసు, ఆ రోజు వెళ్ళాడు ధర్మరాజు, వెళ్ళాడు, దుర్యోధనుడు వెళ్ళాడు, నీ సహాయం కావాలి అని అడిగారు. అడిగితే ఏమన్నాడు ఆ రోజున? నేను కావాలా, నా నారాయణ బలం కావాలా అని అడిగాడు శ్రీకృష్ణ పరమాత్మ. దుర్యోధనుడు అజ్ఞానంలో ఉన్నటువంటి వాడు కాబట్టి, నీతో నాకేం పని అయ్యా, ఎందుకనంటే కండిషన్ పెట్టాడు. నేను కనుక యుద్ధరంగంలోకి వస్తే నేను ఆయుధం పట్టను, యుద్ధం చేయను అని అన్నాడు శ్రీకృష్ణుడు. నువ్వు ఆయుధం పట్టనప్పుడు, యుద్ధం చేయనప్పుడు నీతో నాకేం పని అయ్యా, నీ వెనక సైన్యం ఉంది కదా, అది నాకు ఇచ్చేసేయి అన్నాడు. తీసుకోపో అన్నాడు. ఈయనేం కోరుకున్నాడు? ఎవ్వరు అక్కర్లే స్వామి, నువ్వు ఉంటే చాలు నాకు, నేను యుద్ధం గెలుస్తానన్నాడు ఈయన. కాబట్టి భగవంతుడిని నమ్ముకున్నారు పాండవులు, దుర్మార్గాన్ని నమ్ముకున్నారు కౌరవులు. వాళ్ళిద్దరి మధ్యలో జరుగుతున్నటువంటి సంఘటన. ఇంకొకటి కూడా ఆలోచించాల్సింది ఏంటంటే, ఈ ప్రపంచంలో మనం గమనిస్తున్నటువంటి ఈ ప్రపంచంలో అధర్మం ఎక్కువ ఉందా అండి, ధర్మం ఎక్కువ ఉందా? అధర్మం ఎక్కువ ఉందా, ధర్మం ఎక్కువ ఉందా? అధర్మం ఎక్కువ ఉంది. అధర్మమే ఎక్కువ ఉంటుంది. అది విచిత్రం, ఈ ప్రపంచం యొక్క లక్షణమే అంత. అధర్మం ఎక్కువగా ఉంటుంది కాబట్టే మన పెద్దలైనటువంటి వాళ్ళు న్యాయ సూత్రాలు, ధర్మసూత్రాలు ఇవన్నీ పెట్టి రాజ్యాంగాన్ని తయారు చేసి, చట్టాలని తయారు చేసి, న్యాయంలో సెక్షన్లు పెట్టి, ఇవన్నీ ఎందుకు పెట్టాల్సి వచ్చింది?
ఒక్కసారి ఊరికినే అనుకోండి, ఊహించుకోండి, ఒక్క చిన్న ఊహించుకోండి. భారతదేశంలో ఒక నెల రోజుల పాటు రాజ్యాంగం కానీ చట్టాలు కానీ ఇవన్నీ ఏమీ ఉండవు అని చెప్పి అనౌన్స్ చేశారనుకోండి. ఎన్ని రోజులు? ఒక నెల రోజులు చాలు. ఏం జరుగుతుంది చెప్పండి ఒకసారి? ఎవడో మిగళ్ళు ఇక్కడ. ఎందుకని? అప్పుడు లోపల ఉన్నటువంటి పశు ప్రవృత్తి బయటకు వస్తుంది ఒక్కొక్కళ్ళలోంచి. ఈ న్యాయము ధర్మము అనేటువంటి కంట్రోల్ అనేటువంటిది ఎప్పుడైతే తప్పుతుందో అప్పుడు పశు ప్రవృత్తి బయటకు వస్తుంది. అది నాశనం చేసేస్తుంది సమాజాన్ని. అందుకోసం అని చెప్పి న్యాయము ధర్మము శిక్షలు అన్నీ పెట్టాల్సి వచ్చింది. ఎందుకని? దుర్మార్గం అనేటువంటిది మానవుడి యొక్క లక్షణం. ఒకటే గుర్తుపెట్టుకోండి, మనందరం కూడా ప్రకృతిలో భాగంగా పుట్టాం. మనం భగవంతుడు ఏ సృష్టి అయితే చేశాడో, ఏ ప్రకృతిని అయితే ఇక్కడ ఉంచాడో ఆ ప్రకృతిలో భాగంగా పుట్టాం. జంతువులతో పాటు మనము పుట్టాం. కాకపోతే అవన్నీ 4 కాళ్ళతో నడుస్తున్నాయి, మనం 2 కాళ్ళతో నడుస్తున్నాం. వాటికి బుద్ధి లేదు, మనకి బుద్ధి ఉంది, అంతే తేడా. మనం జంతువులతో సమానం, కానీ మనకి బుద్ధి ఉంది కాబట్టి, జ్ఞానాన్ని పొందుతున్నాం కాబట్టి, మానవత్వంతో ఇక్కడ ఉన్నాం కాబట్టి ధర్మాన్ని ఆచరించాలనేటువంటి నిర్ణయానికి వచ్చాం. ఈ ధర్మమే మన మతాలన్నీ కూడా బోధిస్తూ ఉన్నాయి మనకి. ఆ విషయం తెలుసుకున్నటువంటి వాడు ఏమవుతాడు? ధృతరాష్ట్రుడు లాగా అజ్ఞానంలో ఉండి అంధకారంలో ఉండిపోతాడు, గుడ్డివాడైపోతాడు. కాబట్టి అటువంటి వాడు అడుగుతున్నటువంటి ప్రశ్న ఏమిటి? మామకాహ పాండవాశ్చైవ కిమకుర్వత సంజయ. ఇప్పుడు మనం సమాజంలో ఉన్నటువంటి ధర్మానికి అధర్మానికి మధ్యలో ఉండేటటువంటి తేడాను తెలుసుకోవడానికి ప్రయత్నం చేశాం. ఒక్కసారి మన లోపలికి తిరిగి చూసుకోండి. బయట కాదు చూడాల్సింది, మన లోపలికి తొంగి చూసుకోండి. మన లోపల ధర్మం ఎక్కువ ఉందా, అధర్మం ఎక్కువ ఉందా? స్వామి మీరు అంత డైరెక్ట్గా అడిగితే ఎట్లా చెప్పండి? అడగకూడని ప్రశ్నలు అడగకూడదు సార్ మీరు. ధర్మం ఉంటే సాష్టాంగ నమస్కారం చేస్తాం. అదే ఏంటంటే మానవుడి యొక్క ఇదేంటంటే సమాజము, కట్టుబాట్లు, నియమాలు ఇవన్నీ మనకి ధర్మంలో, మన మతంలో ఇవన్నీ ఎందుకు చొప్పించబడ్డాయి అంటే వదిలేస్తే చాలండి మనం కూడా అలాగే తయారవుతాం. మనం అనుకుంటాము ఎదుటివాడు అధర్మం చేస్తున్నాడు అని అనుకుంటాం, వదిలేస్తే మనం కూడా అధర్మంగానే తయారైపోతాం. అందుకని ఇన్ని నియమాలు, ఇన్ని కట్టుబాట్లు ఎందుకు పెట్టారు? కాబట్టి మన లోపల కూడా ఉండేటటువంటిది ఇప్పుడు ఇక్కడ కూడా జరుగుతున్నటువంటిది ఏంటి? ధర్మము అధర్మము. ఒక్కసారి యుద్ధంలో చూడండి, కౌరవులు పాండవులు. కౌరవ సేన పెద్దదా, పాండవుల సేన పెద్దదా? 11 అక్షౌహిణులు కౌరవులు, 7 అక్షౌహిణులే వీళ్ళు పాండవులు. కాబట్టి అక్కడ కూడా అధర్మం ఎక్కువగా ఉంది, ధర్మం తక్కువగా ఉంది. సమాజంలో అధర్మం ఎక్కువగా ఉంటుంది, ధర్మం తక్కువగా ఉంటుంది. ఒక వ్యక్తిని ఇండివిజువల్గా చూసుకున్నప్పుడు లోపల అధర్మం ఎక్కువ ఉంటుంది, ధర్మం తక్కువ ఉంటుంది. కాబట్టి ఇప్పుడు ఆలోచించండి, ఈ మహాభారత మహాసంగ్రామం ఎక్కడ జరుగుతోంది? ఎక్కడో కాదండి, మన లోపలే. మన లోపలే ధర్మానికి అధర్మానికి మధ్యలో ఉండేటటువంటి ఫైట్. ఈ మహాభారత మహాసంగ్రామం మన లోపలే జరుగుతోంది. ఎందుకునో తెలుసా అండి? ధర్మాన్ని ఆచరించాలి అంటే ధైర్యం కావాలి, అధర్మాన్ని ఎదుర్కోవాలి అంటే బలం కావాలి. రెండూ లేవు మనకి, రెండూ లేవు మనకి. ధైర్యము లేదు, మానసికమైనటువంటి బలము లేదు. ధర్మాన్ని ఆచరించేటటువంటి శక్తి లేదు, అధర్మాన్ని క్వశ్చన్ చేసేటటువంటి శక్తి లేదు. రోడ్డు మీద వెళ్తూ ఉంటాం, ఎవరో ఒక అమ్మాయిని ఒక అబ్బాయి ఏడిపిస్తూ ఉంటాడు, అధర్మం అని తెలుసు, వెళ్ళి గట్టిగా నిలదీయాలి అని అనిపిస్తూ ఉంటుంది, వెళ్ళి అడగలేడు, అది అధర్మం అని తెలుసు. ఏం చేయలేనటువంటి నిస్సహాయ స్థితి. ఏమవుతుందో, రేపొద్దున మనకేమొస్తుందో, మన ఇంటి మీదకి ఏమైనా వస్తారేమో, మనం ఎందుకులే వేలు పెట్టడం, మనతో మనం పోదాం. ధైర్యము లేదు, బలము లేదు మనకి. కాబట్టి ఈ సంఘర్షణ లోపల జరుగుతూ ఉంటే ఆ సంఘర్షణ భరించలేక ఈ రోజుల్లో మనం చూస్తున్నామే, ప్రతివాడికి ఎవరినన్నా కదపండి టెన్షన్స్. ఎందుకు వస్తాయి టెన్షన్స్? లోపల ఉండేటటువంటి ధర్మాధర్మాల్ని అంచనా వేసుకోలేకపోవటం వల్లే. ఇక్కడ కూడా మహాభారత మహాసంగ్రామం ఒక పెద్ద టెన్షన్. అక్కడెక్కడో పాలస్తీనాకిను అదేంటి ఇంకో దేశం కొట్టుకు వస్తున్నాయి. అక్కడ
ఇజ్రాయెల్, వాళ్ళ మధ్యలో టెన్షన్. ఉక్రెయిన్ రష్యా టెన్షన్. ఇండియా పాకిస్తాన్ ఆపరేషన్ సింధూర్ టెన్షన్. ఏంటి ఇవన్నీ? ధర్మానికి అధర్మానికి. ఒకడేమో వాడు అధర్మం చేసినా సరే నేను ధర్మం అంటాడు, ఒకడు ధర్మం చేసినా కానీ ఇది అధర్మం అంటాడు ఇంకోడు. నేను కరెక్ట్ అంటే నేను కరెక్ట్, ప్రతివాడు ఇదే, ఇద్దరి మధ్యలో సంఘర్షణ. ఇక్కడ అన్ని తెలిసినటువంటి వాడు, అన్ని చెయ్యగలిగినటువంటి వాడు, శక్తి ఉన్నటువంటి వాడు, ఆపగలిగినటువంటి వాడు, ధర్మాన్ని ముందుకు తీసుకెళ్ళగలిగినటువంటి స్థానంలో ఉన్నటువంటి వాడు ఎవరైతే ఉన్నాడో అటువంటి ధృతరాష్ట్రుడు రాజ్యాన్ని అధికారంలో కోసం, రాజ్యాధికారం కోసం రాజ్యకాంక్షతోటి గుడ్డివాడులాగా ఉండాల్సి వచ్చింది. చూడండి, ఎప్పుడైతే బుద్ధి కనుక అంధకారంలోకి వెళ్ళిపోయిందో, బుద్ధి అజ్ఞానంలో ఉండిపోయిందో, మనస్సు కూడా అజ్ఞానంలోకి వెళ్ళిపోతుందండి. బుద్ధి కనుక గుడ్డిదైతే మనస్సు కూడా గుడ్డిదైపోతుంది. గాంధారి కళ్ళు ఉండి కూడా కళ్ళకి గంతలు కట్టుకుని కూర్చుంది ఆవిడ. మన బుద్ధి కూడా ఉంది, ఇది అజ్ఞానంలో ఉందనుకోండి, మన మనసు కూడా అజ్ఞానంలోకి వెళ్ళిపోతుంది. సింబాలిజం. మామకాహ పాండవాశ్చైవ కిం అకుర్వత, ఏం చేస్తున్నారయ్యా అని అడిగాడు. ఇదేంటంటే కురుక్షేత్రం. మామూలుగా ఏంటంటే ఎంతమంది ఆ పక్క టూర్కి వెళ్ళారు? కురుక్షేత్ర చూసారా? కురుక్షేత్ర చాలామంది వెళ్ళారు. కురుక్షేత్ర మామూలుగా మనం ఇటు ఢిల్లీ నుంచి టువర్డ్స్ పఠాన్కోట్ అటువైపు కనుక వెళితే, అమృత్సర్ అటువైపు కనుక వెళితే మనకి హర్యానాలో అంబాలా కంటోన్మెంట్ దగ్గర అక్కడ మనకి ఈ కురుక్షేత్ర కనిపిస్తుంది అనమాట. మామూలుగా ఆ కురుక్షేత్రం యొక్క అసలు పేరు ఏంటంటే దాన్ని శమంత పంచకం అని అంటారు, శ్యామల పంచకం అని అంటారు, కొంతమంది స్థానేశ్వర్ అంటారు. ఆ స్థానేశ్వర్ అనే పేరు పలకడం రాక వాళ్ళు తనేసర్ అంటూ ఉంటారు అక్కడ వాళ్ళు. తనేసర్, స్థానేశ్వర్ దాని పేరు. ఇలా రకరకాలైనటువంటి పేర్లతోటి అక్కడ మోడీ గారి గవర్నమెంట్ ఇంతకు ముందు ఉన్నప్పుడు ఒక 10 సంవత్సరాల క్రితం చిన్మయ మిషన్ వాళ్ళ యొక్క సహాయ సహకారాలు తీసుకొని ఇప్పుడు అక్కడ ఉన్నటువంటి ఆ విశ్వరూప సందర్శనం విగ్రహం అదంతా ఏదైతే ఉందో అవన్నీ కూడా మన చిన్మయ మిషన్ స్వామి మిత్రానందజీ ఇచ్చినటువంటి డిజైన్ తోటి అవన్నీ ఇప్పుడు డెవలప్ చేశారనమాట. అద్భుతమైనటువంటి విగ్రహం, విశ్వరూప సందర్శన విగ్రహం అక్కడ ఉంటుంది. అక్కడ వీళ్ళందరూ కలిసి మనం ఫైట్ చేసుకుందాం అని నిర్ణయించుకున్నారట. ఇప్పటికీ అక్కడ భీష్మాచార్యులు పడిపోయినటువంటి స్థలం, భీష్మాచార్యుల వారి యొక్క గుడి అన్నీ ఉన్నాయి అక్కడ. అటువంటి స్థానంలో భీష్మాచార్యుల వారు పడిపోయినప్పుడు ఏం జరిగింది అని అడిగాడు ఈయన. అడిగితే సంజయ ఉవాచ దృష్ట్వా తు పాండవానీకం వ్యూఢం దుర్యోధనస్తదా ఆచార్యముపసంగమ్య రాజా వచనమబ్రవీత్. సంజయ ఉవాచ దృష్ట్వా తు పాండవానీకం వ్యూఢం దుర్యోధనస్తదా. వ్యూఢం ఆ ఢా ఒత్తు ఉంది చూడండి. వ్యూఢం దుర్యోధనస్తదా ఆచార్యముపసంగమ్య రాజా వచనమబ్రవీత్. సంజయ ఉవాచ, ఇంతకుముందు ధృతరాష్ట్ర ఉవాచ. సంజయుడు ఎవరైతే ఎక్స్ప్లెయిన్ చేద్దామని అతని యొక్క కామెంటరీ తీసుకుందామని పిలిచాడో ఆయన సంజయుడు. ఆయన ఉవాచ, ఆయన పలికాడట, ప్రత్యుత్తరం ఇచ్చాడు. ఏమని అంటున్నాడు? దృష్ట్వాదు పాండవానీకం. ఈ పాండవులు, రాజా ఏమని సంబోధిస్తున్నాడు చూడండి. సంజయుడు అక్కడ ఉన్నటువంటి వాడు చక్రవర్తి కాబట్టి రాజా, అయ్యా ధృతరాష్ట్ర రాజా. దుర్యోధన వ్యూఢం పాండవ ఆనీకం దృష్ట్వాదు. ఎవడు?
దుర్యోధనుడు వ్యూహాత్మకంగా ఏర్పడినటువంటి పాండవుల యొక్క సైన్యం ఏదైతే ఉందో దాన్ని చూసి ఏమంటున్నాడట, ఏం చేశాడట, ఆచార్యం ఉపసంగమ్య ఎవరి దగ్గరికి వెళ్ళాడు ఈయన? ఆచార్యుల వారి దగ్గరికి వెళ్ళాడు. ఆచార్యుల వారంటే ఎవరు అక్కడ? ద్రోణాచార్యుల వారు. ఆయన దగ్గరికి వెళ్ళాడు. వెళ్ళి తదా వచనం అబ్రవీద్ అని ఈ విధంగా పలికాడట అని ఎవరు చెప్తున్నారు? సంజయుడు ధృతరాష్ట్రుడికి చెప్తున్నాడు. అంటే ఈ లింక్స్ గుర్తుపెట్టుకోవాలండి. ఎవరికి చెప్తున్నారు అని ఎవరెవరికి చెప్పారు అని ఉంటుంది దీంట్లో. మహాభారతంలో కానీ భాగవతంలో కానీ ఇలాగే ఉంటాయి. పలానా ఆయన చెప్పాడు. ఏమని చెప్పాడు? పలానా ఆయనకి ఈ విధంగా చెప్పాడు అని ఉంటుంది. ఇక్కడ కూడా ఏంటి, దుర్యోధనుడు ద్రోణాచార్యుల వారి దగ్గరికి వెళ్ళి ఈ విధంగా చెప్పాడు అని ఎవరు చెప్తున్నారు? సంజయుడు ధృతరాష్ట్రుడికి చెప్తున్నాడు అనమాట. ఈయన ఏంటంటే ఇక్కడ సంజయుడు, ఈయన యొక్క కెపాసిటీ ఏంటో మనం చూసాం. ఈ సంజయుడు ఏంటంటే గవల్గనుడి